ఇక ఈ రోజు జరుగుతున్న సిఎల్పి మీటింగ్ లో ఒక హాట్ టాపిక్ గా మారారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తనతో పాటు ఒక పెద్ద ఫైల్స్ కట్టలు తీసుకొచ్చారంట అనిరుద్. సీఎం ముందు ఆయన వాదన ఎలా ఉండబోతోంది? ఎమ్మెల్యేల భేటీపై కీలక చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది. దీనిపై ఇంతకు ముందే అనిరుద్ రెడ్డి చెప్పారు, ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఖచ్చితంగా తను ఏం చెప్పదలుచుకున్నానో అన్ని విషయాలు కూడా చెప్తాను అని. సో తనతో పాటు తీసుకొచ్చిన ఒక పెద్ద ఫైల్స్ కట్టను ఆయన సీఎం ముందు ఉంచబోతున్నారా? మరి సీఎం ముందు ఆయన వాదన ఎలా ఉండబోతోంది? మొన్న జరిగిన ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ అని బయటకు వార్తలు వచ్చినప్పటికీ అదేం రహస్య మీటింగ్ కాదు, మేము అందరి ముందు కలుస్తున్నామని తెలిసే కలిసాము, సో దీని వెనక ఎలాంటి దురుద్దేశం లేదు అని అనిరుద్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ఈ రోజు ఆయన ఆ ఫైల్స్ తీసుకువెళ్ళిన దానికి ఆయన ఏం సమాధానం చెప్తారో, ఆయన ముఖ్యమంత్రితో ఏం మాట్లాడబోతున్నారు, అలాగే కొన్ని విషయాలకు సంబంధించి అధిష్టానంతో మాట్లాడాలి, సీఎంతో మాట్లాడాలి అని గతంలో టీవీ9తో మాట్లాడుతూ అనిరుద్ రెడ్డి చెప్పారు. సో ఇవాల్టి సిఎల్పి మీటింగ్ లో మాత్రం అనిరుద్ రెడ్డి ఒక హాట్ టాపిక్ గా మారినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్, మొన్న మీటింగ్ జరిగిన సమయంలో టీవీ9తో మాట్లాడినప్పుడు కూడా అనిరుద్ రెడ్డి ఒకటే చెప్పారు, ఇది ఎలాంటి రహస్య మీటింగ్ కాదు, అందరికీ తెలుసు మేము కలుస్తున్నాం అన్న విషయాన్ని, అండ్ సీఎం దృష్టికి కూడా కొన్ని విషయాలు తీసుకెళ్లాలి అన్నారు. మరి ఏంటి, వాళ్ళు ఏదో పెద్ద కట్టబట్టుకుని వచ్చారంట ఫైల్స్, ఏం చెప్తున్నారు అనిరుద్ రెడ్డి? ఆయనకున్న బాధను మొత్తం ఈరోజు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఒక 5 నిమిషాల టైం కావాలంటూ దీప్దాస్ మున్షిని సీఎం కూడా అడిగిన పరిస్థితి. తనకున్న మొత్తం ఇష్యూని మొత్తం నేను క్లారిఫై చేస్తాను. ఆ రోజు ఐటీసీ కోహినూర్లో ఎమ్మెల్యేలతో జరిగిన భేటీ, దాని తర్వాత ఎమ్మెల్యేలు ఎవరైతే తమ కాల్స్ వచ్చాయో వారి కాల్ లిస్టుతో సహా చూపిస్తూ చెప్పారో అనిరుద్ రెడ్డి మాత్రమే ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేశారని. సో మీటింగ్ని ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశాను, తనకు మంత్రితో గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత, అసలు ఉన్న మంత్రితో గ్యాప్ ఏంటి అనే విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించే ఒక 3 రోజుల క్రితం అనిరుద్ రెడ్డికి దీప్దాస్ మున్షి నుంచి కాల్ వచ్చింది, పీసీసీ చీఫ్ నుంచి కాల్ వచ్చింది. సో వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పారు. నిన్న ఢిల్లీ ఎలక్షన్స్ ముగిసిన నేపథ్యంలో దీప్దాస్ మున్షి ఈరోజు సిఎల్పి మీటింగ్కు చేరుకున్నారు. సీఎం కూడా ఉన్నారు, పీసీసీ చీఫ్ కూడా ఉన్నారు. సో ముగ్గురి సమక్షంలో తనకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే పూర్తిగా వివరిస్తానంటూ ఒక పెద్ద ఫైల్ని తీసుకొని వచ్చారు. ఫైల్ను తీసుకొచ్చి వారి ముందర పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు అయితే మేము ఫస్ట్ టైం డిన్నర్ మీటింగ్ కలిసామని చెప్తున్నా, అనిరుద్ రెడ్డికి మాత్రం కొంత గ్యాప్ ఒక మంత్రితో ఉంది అనేది అయితే తను చెప్తున్నారు. సో దానికి సంబంధించి చాలా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. సో అందుకోసమే ఈ టైం అడిగాను, ఈ ఫైల్ పట్టుకొచ్చాను అనేది అయితే అనిరుద్ రెడ్డి చెప్తున్నారు. సిఎల్పి మీటింగ్ తర్వాత నాకు తనకు టైం కేటాయిస్తే ఈ మొత్తం విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటూ కూడా చెప్తున్నారు. సో ఎక్కడ వచ్చింది గ్యాప్, ఎందుకు వచ్చింది అనే దానిపైనే ఫోకస్ చేస్తా అని చెప్తున్నారు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో ఇది కూడా ఒక పాయింట్ కాబోతుంది. 10 మంది ఎమ్మెల్యేలు ఒక డిన్నర్ మీట్లో 8 మంది ఎమ్మెల్యేలు ఒక డిన్నర్ మీట్లో పాల్గొన్నారు. ఒక ప్రైవేట్ హోటల్లో ఎమ్మెల్యేలు అందరికంతా కలిశారు. అది బయటికి వేరే రకంగా పోర్ట్రే అయింది. సో దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, మంత్రులకు ఎమ్మెల్యేలకు కోఆర్డినేషన్ లేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్కి సంబంధించిన దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.